నదుల అనుసంధానం జల వనరుల సమర్థ వినియోగంతో భారత్ ను అడ్డుకోలేని శక్తిగా మార్చవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి, కావేరీ నదులను అనుసంధానం చేయాలనేది తన ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో కలిసి చంద్రబాబు నూతన పాప్కార్న్ విత్తన రకాన్ని ఆవిష్కరించారు. భవిష్యత్తులో ముసునూరు అంటేనే పాప్కార్న్ గుర్తుకు వచ్చేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఆకాంక్షించారు. పాప్కార్న్ సాగుకు ముసునూరు ప్రాంతంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 5 నదుల్ని కలిపే పరిస్థితి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్నా, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది. వారు తొందరలోనే దీనికి ఒక కార్యాచరణ తయారు చేస్తాను కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కసారి గోదావరి, కావేరి పూర్తి చేసి ఆ తర్వాత గోదావరి మహానది పూర్తి చేసి అక్కడి నుంచి మహానది గంగా పూర్తి చేసి ఆ తర్వాత గంగా బ్రహ్మపుత్ర పూర్తి చేసుకుంటే సైమల్టేనియస్ కానీ 1 by 1 పూర్తి చేసిన ఈరోజు కొన్ని వేల టీఎంసీ నీళ్లు గంగా నుంచి సముద్రంలోకి పోతున్నాయి, గోదావరి నుంచి సముద్రానికి పోతున్నాయి. ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా దేశానికి తిరుగు లేదు. దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్యని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉపరాష్ట్రపతి గారిని మనసు